ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడము. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి ఆశీర్వదించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7 మరియు 8వ వచనములను చదువుకుందాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టువలే ఉండును. అది కాలువల వారను దాని వేళ్ళు తనును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. మనము చదివిన వాక్య భాగములో ఏ వ్యక్తి అయితే దేవుని యందు నమ్మిక కలిగి ఉంటాడో, ఎవరి విశ్వాసము దేవుని పైన పరిపూర్ణముగా ఉంటుందో, అతడు నీటి కాలువ ఓరన నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుందన్న కార్యమును ఇక్కడ ప్రవక్త అయిన ఇర్మియా చెప్పటం చూడగలము. దాని యొక్క వేర్లు తన్నుకొని దాని యొక్క ఆకులు పచ్చగా ఉంటాయి, మంచి ఫలములను తన కాలమందు ఇస్తుందని చెప్పటం చూడగలము. ఇది మనము నేర్చుకోవాల్సిన ఒక కార్యమై ఉంటుంది. దేవుని యందు నమ్మిక కలిగి ఆయన వైపు చూస్తూ ముందుకు నడిచే వారికి ఉన్న ఒక విశ్వాసము, లేకపోతే వారు కలిగి ఉన్న నిరీక్షణ అని చెప్పగలము. ఇదే మాటను మనము కీర్తన గ్రంథంలో కూడా చూడగలము. అతడు నీటి కాలువ వలన నాటబడిన తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడని నీతిమంతుని గురించి మొదటి కీర్తనలో చెప్పబడుచు ఉన్నది. ఈ ఉదయకాల సమయమున నీవు దేవుని యందు ఎలాంటి నమ్మిక కలిగి ఉన్నావు, విశ్వాసమును కలిగి, నా ప్రభు ఇది చేస్తాడు, నా ప్రభు సమర్థుడు అని విశ్వసిస్తున్నావా? లేక శోధన వచ్చినప్పుడు ఎక్కడ ప్రభు చేసేటట్టు లేడే అన్న తలంపు నీకు రాణిస్తున్నావా? మనకు పరిశుద్ధ గ్రంథంలో 2 మంచి ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి, దానియేలు యొక్క స్నేహితులైన షడ్రకు, మేషకు, అబేద్నెగోలు రాజు ఆజ్ఞను మీరినారు. ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని ఈ అగ్నిగుండములో నుండి కాపాడగలిగే సమర్థుడు అని వారు విశ్వసించినారు. ఒకవేళ కాపాడకపోయినను మాకు చింత లేదు, మేము దాని గురించి కలవరము చెందవలసిన అవసరము లేదని దేవుని ఎదుట తమ యొక్క హృదయములను పరిపూర్ణముగా సమర్పించుకున్న వారిగా ఉండటము చూడగలము. అందుకే వారిని 7 అంతలు వేడిమి అధికముగా చేయబడిన అగ్నిగుండంలో వేసినను వారి యొక్క వస్త్రములు కూడా కాలలేదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని పైన అంతగా విశ్వాసము కలిగి ఉన్నారు. అందుకే వారు యొక్క వేరు దేవునిలో ఎంత స్థిరముగా ఉన్నదంటే, శోధనలు వచ్చినప్పుడు కాలిపోతాము, శోధనలు వచ్చినప్పుడు పడిపోతామని భయపడలేదు. మరి ఒక వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో మనకందరికీ ఒక మంచి మాదిరిగా నిలబడిన వ్యక్తి యోసేపు. ఎన్ని శోధనలు వచ్చినాయి, ప్రభు ఆయన సింహాసనం ఎక్కించేంత వరకు, రాజు తర్వాత రాజంతటి వాడిగా ఆయన చేసేంత వరకు ఎన్ని శోధనలు వచ్చినా సరే దేవుని విడిచిపెట్టలేదు. నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు, నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను, ఆయన నా ప్రక్కనే ఉన్నాడని విశ్వసించినాడు. దేవుని యొక్క కృపను తన జీవితములో సంపాదించుకున్నాడు. ఈ ఉదయకాల సమయమున ప్రభు నీతోనూ నాతోనూ మాట్లాడుచున్న కార్యం, దేవుని యందు నీ విశ్వాసమును, దేవుని యందు నీవు కలిగి ఉన్న నిరీక్షణను ఎంత మాత్రము విడిచిపెట్టవద్దు. ఎటువంటి స్థితి గుండా నీవు వెళ్ళినా సరే ప్రభు నీకు తోడుగా ఉన్నాడని గ్రహించుకొని ఆయన వైపు చూడుము, ఆయన కృపను వేడుకొనుము, ఆయనలో నీవు నివసించేదానికి ప్రయత్నించుము. నీవు ఫలించేదానికి ఆకు పచ్చగా ఉండే ఒక చెట్టులాగా నేను చేసి ప్రభు నీకు ఫలములనిచ్చి నీ వేరు ఇంకా లోతుగా తన్నుకొని లోతుగా స్థిరపడేదానికి సహాయము చేసే దేవుడిగా నీ ప్రక్కనే ఉన్నాడని వాగ్దానము చేయొచ్చు ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీవు ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండాలి, ఆయన యందు విశ్వాసము కలిగి ఆయన వైపు చూసి నడిచేదానికి ప్రయత్నించు. లోకమిచ్చే
అల్పకాలపు పాకభోగముల వైపు చూడకుండా స్థిరమైన దేవుని యొక్క కృప కొరకు, ఆయన నిన్ను నడిపించేదాని కొరకు ఆయన యందు విశ్వాసము, ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండి ఆయన ఇచ్చే ఆశీర్వాదమును సంపాదించుకునేదానికి ప్రయత్నించండి. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా యేసయ్య, ఈ ఉదయ కాలంలో నీవు వచ్చిన నీ యొక్క నాయన వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, నీలో ఉన్న నాయన విశ్వాసం లేక నీ యందు కలిగి ఉన్న విశ్వాసాన్ని స్థిరపరచుకుంటూ, నీ వైపు చూస్తూ శోధనలు చేయించేదానికి, నీలో స్థిరపడి ఉండేదానికి కావాల్సిన కృపను దయచేయమని, దేవ ఫలం ఇచ్చేదానికి ఆకు నాయన పచ్చగా ఉండే చెట్టులాగా, నీటి కాలువన నాటబడిన చెట్టులాగా, కొమ్మలు విస్తరించిన ఒక చెట్టులాగా ఉన్నట్లుగా మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.